ఎవరు చెప్పుంటాడు. వీడు చెప్పుంటాడు. హలో మా వస్తున్నా తినాలి. పట్టణంలోని జిల్లాలోని అందరికి కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి 333వ ఆరాధన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఒంగోలు జిల్లా నూతన స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా పోకల కోటయ్య గారు, ప్రధాన కార్యదర్శిగా గొలగాని సుబ్బారావు చిన్నా గారు, అలాగే కోశాధికారిగా షేక్ జానీ గారిని నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో మరి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లా అయినటువంటి ఒంగోలు జిల్లా 3 జిల్లాలుగా మారిన తర్వాత నూతనంగా ఏర్పడిన ఈ సంఘం ద్వారా స్వర్ణకారుల కుటుంబాలకి బంగారుమయ్యేలాగా భవిష్యత్తు అనేక కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా కర్రి వేణుమాధవ్ వారి ఒంగోలు జిల్లా స్వర్ణకార అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా మరి కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా సహచర సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి రాబోయే రోజుల్లో ఇది వేణుమాధవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారు చెప్పినట్టు ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా బంగారం బిస్కెట్లు అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి అందరూ కూడా ఆ బిస్కెట్లు తీసుకొని జీవనోపాధి కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అట్లానే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఆంధ్రప్రదేశ్ జనాభాని పెంచుకోవాలని చెప్తా ఉంది. నేను మీ ద్వారా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్న స్వర్ణకారులందరూ కూడా కోరుకుంటున్నాను, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక స్వర్ణకారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదివిద్దాం, డిగ్రీ చదివిద్దాం, కానీ ఇంటి నుంచి ఒక స్వర్ణకారుని అయితే తయారు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తప్పనిసరిగా ఈ విషయాన్ని స్వర్ణకార సోదరులు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. స్వర్ణకార కార్పొరేషన్ రాబోతూ ఉంది. మనందరం కూడా ఏదైతే ముంబైలో కంపెనీలు ఉన్నాయో ఆ విధంగా కంపెనీలు పెట్టుకోవడానికి మనకు చక్కటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా చిన్న తరహా కంపెనీ, మనం స్వర్ణకార కంపెనీ, సిల్వర్ కంపెనీలు మనం మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకొని ప్రజలకు కూడా డైరెక్ట్గా మనం నేరుగా బంగారు వస్తువులు తయారు చేసి ఇచ్చే అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కానీ స్వర్ణకారులు అనే వాళ్ళు ఉంటేనే చక్కని అవకాశాలు మనం వినియోగించుకుంటాం. అదే స్వర్ణకారులు అనే వాళ్ళు లేకపోతే అవకాశాలు వినియోగించుకోవడానికి మరి ఎవరో బయట నుంచి వచ్చే పరిస్థితి ఉంటుంది. బయట నుంచి వచ్చే పరిస్థితి తెచ్చుకోకుండా లోకల్లోనే మన స్వర్ణకారులందరం కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక స్వర్ణకారుని మనం తయారు చేసిన బాధ్యత మనం అందరం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ గారు జిల్లా వచ్చిన సందర్భం, జిల్లా ఎలక్షన్ జరిగింది, ప్రమాణ స్వీకారం చేయించి మా చేత ఒంగోలు టౌన్ పట్టణ స్వర్ణకారు సోదరులందరూ కూడా మనం పడే సాధక భాగాలు వృత్తిలో ఎంతో దిగజారిపోయి చాలా దీనిగా వచ్చింది. కాబట్టి అందువల్ల ఈ పరిస్థితి రాకుండా మనం చేసే ఈ జిల్లా ప్రమాణ స్వీకారం సందర్భముగా మనం ఇస్తున్న ఇదే ఏంటంటే, రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క స్వర్ణకారుడుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి మంగళగిరిలో ఇది కార్పొరేషన్ పెట్టబోతున్నారు. బంగారు బాబు చెప్పినట్టు ఆ కార్పొరేషన్ ద్వారా మనకి జిల్లా ఒంగోలు ప్రకాశం జిల్లా స్వర్ణకార సంఘం కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారు విచ్చేయడం జరిగింది ముఖ్య అతిథిగా. రాష్ట్రంలో స్వర్ణకారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణకారులకి మేలు జరగాలని, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా స్వర్ణకారులకి న్యాయం చేస్తామని చెప్పి మా అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారు ఒకటే పిలిపించాడు. త్వరలో ఈ రాష్ట్రం మొత్తం కలిపి విజయవాడ ఒక వేదికగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని త్వరలో లోకేష్ గారిని కలుస్తాం. స్వర్ణకారుల కుటుంబాల ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం.
ఎవరిది ఈ ప్రధాన పని చేయలేదు. 5,000 కుటుంబాలకి 27 ఊర్లలో 100 గ్రాముల బంగారం బిస్కెట్ 3 లక్షల నుంచి 5,5 లక్షలు. అంటే నెలకి 10,000 నుంచి 11,000 కట్టే ఈఎంఐ 4 లక్షలు 5 లక్షలు మనం తీసుకొని కడుతుంటే